తన జీవితాన్ని నాశనం చేశాడని అంబ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. శివుడు కోసం తీవ్రమైన తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. భీష్ముడిని తన చేతులతో చంపాలని కోరుకుంది. వచ్చే జన్మలో ఆ కోరిక నెరవేరుతుందని వరమిచ్చాడు శివుడు. ఆ వెంటనే అంబ మరుజన్మ కోసం అగ్నిగుండంలోకి దూకి ఆత్మార్పణ చేసుకుంది. అదే సమయంలో పిల్లల కోసం పాంచాల రాజు ద్రుపదుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు భీష్ముడిని చంపే కొడుకు పుడతాడని శివుడు ద్రుపదుడికి వరం ఇచ్చాడు. ఈ ద్రుపదుడికి తరువాత దృష్టద్యుమ్నుడు, ద్రౌపది యజ్ఞం వల్ల పుట్టారు. అయితే శివుడు వరం వల్ల ద్రుపదుడికి ఆడపిల్ల పుట్టింది. ద్రుపదుడికి ఏమీ అర్థం కాలేదు. మగపిల్లాడు పుడతాడని శివుడు వరమిచ్చాడు గనక అంతా ఆ శివుడే చూసుకుంటాడని ద్రుపదుడు ఆ ఆడపిల్లను మగపిల్లాడిలా పెంచాడు. ఆ ఆడపిల్లకు శిఖండి అని పేరు పెట్టాడు. యువరాజు పుట్టాడని ప్రకటించాడు. మగవేషం వేయించి ప్రత్యేకంగా ద్రోణుడి దగ్గర ధనుర్వేదం నేర్పించాడు. శిఖండి ముందు ఉండగా అర్జునుడు వెనక నుంచి భీష్ముడిపై బాణాలు కురిపించాడు. భీష్ముడి శరీరం అంతా బాణాలే ఉన్నాయి. ఆ బాణాలే అంపశయ్యగా మారాయి. చివరికి అత్యంత శక్తిమంతుడు, కురువంశాన్ని నిలబెట్టి నడిపించిన కురువృద్ధుడు, గంగమ్మ తల్లి బిడ్డ భీష్ముడు శిఖండి వల్లే చనిపోయాడు.